కుళ్ళిపోయిన కోడిగుడ్లు, పురుగుల అన్నం, పాడైపోయిన కూరగాయలు ఇలా చెప్పుకుంటూ పోతే ఆ విద్యార్థుల కష్టాలు చెప్పనలవి కాదు. దేశంలోని టాప్ 10లో ఒకటి అని చెప్పుకునే యూనివర్సిటీ పరిస్థితిది. లక్షలకు లక్షలు ఫీజులు కట్టి చేరుతున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం కూడా అందలేదు. ఇంతకీ ఆ యూనివర్సిటీ ఏదో తెలుసా? సీఎం చంద్రబాబు తనయుడు, ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. 300 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో యూనివర్సిటీకి 2 వారాలు సెలవు ప్రకటించారు. ఈ నెల 23 వరకు సెలవులు ఇవ్వడంతో హాస్టల్ ఖాళీ చేసిన విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. మంత్రి లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం నీరుకొండలో ఉంది. అడ్మిషన్ల సమయంలో ఆహా ఓహో క్యాంపస్ సెలక్షన్స్ అంటూ ప్రచారం చేసుకునే యాజమాన్యం కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మాత్రం విద్యార్థులకు సినిమా చూపిస్తుందనే ఆరోపణలున్నాయి. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ హాస్టల్లో నాణ్యమైన భోజనం పెట్టడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. నిల్వ ఉన్న నూనె, కుళ్లిపోయిన కోడిగుడ్లు, కూరగాయలు, పురుగులు పట్టిన రైస్తో తమకు భోజనం పెడుతున్నారని చాలాసార్లు హాస్టల్ విద్యార్థులు యూనివర్సిటీలో ఆందోళనకు దిగారు. ఎప్పటికప్పుడు మంచి ఫుడ్ అందిస్తామంటూ హామీ ఇస్తున్న మేనేజ్మెంట్ తమ తీరు మాత్రం మార్చుకోవడం లేదు. యూనివర్సిటీలో వండిన కలుషిత ఆహారం తిని గత నెల 29 నుంచి వరుసగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారం రోజుల్లో దాదాపు 300 మంది విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. ఈ వ్యవహారం గోప్యంగా ఉంచిన యాజమాన్యం క్యాంపస్లోనే అరకొరగా వైద్యం అందిస్తూ వస్తోంది. అంతేకాదు, ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని విద్యార్థులను హెచ్చరించింది. రోజురోజుకు సమస్య పెరిగిపోవడంతో ఇన్స్టాలో ఓ పేజ్ ఏర్పాటు చేసిన విద్యార్థులు తాము పడుతున్న ఇబ్బందులను అందులో పోస్టు చేశారు. విద్యార్థులకు పెడుతున్న పురుగుల అన్నం, కుళ్లిపోయిన గుడ్ల ఫోటోలను షేర్ చేశారు. ఓ విద్యార్థి అయితే క్యాంపస్లోని ఫుడ్ తిని అస్వస్థతకు గురి కావడం, ఆ తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం మొత్తం రీల్ చేసి పోస్ట్ చేసింది. హై గైస్, ఐ హావ్ గాట్ అ హెల్త్ ఇష్యూ. ఇట్స్ November 1st. నేను ఇంతదాకా ఛానల్లో పోస్ట్ చేశాను షార్ట్స్ అని, ఏమేమి చేశాను అనేది. ఫస్ట్ నేను చేయలేదు బికాస్ ఆఫ్ ఐ హావ్ గాట్ అ హెల్త్ ఇష్యూ. నాకు ఫుడ్ పాయిజన్ అయింది. సో నేను 31st ఏమేమి తిన్నానో మొత్తం మీరు చూసారు ఆల్రెడీ వీడియోలో. నేను అసలు బయట ఫుడ్ ఏమీ తీసుకోలేదు, ఓన్లీ మెస్ ఫుడ్డే తిన్నాను. ఐ డోంట్ నో, నాకు నెక్స్ట్ డే నుంచి ఫుల్ వామిటింగ్స్, అంటే వాటర్ తాగినా కూడా వామిటింగ్స్. నేను వెంటనే ఇంకా రాజమండ్రి వచ్చేస్తే నా బీపీ 30కి వెళ్ళిపోయింది. అండ్ ఐ మీన్ అ వెరీ క్రిటికల్ సిచ్యువేషన్. ఎమర్జెన్సీ వార్డ్కి షిఫ్ట్ చేసి వెంటనే సెలైన్స్ పెట్టారు. మీ అందరికీ ఇప్పటికే రీజన్ అర్థమై ఉంటుంది. నేను అసలు బయట ఫుడ్ అయితే తీసుకోలేదు, ఓన్లీ మెస్ ఫుడ్ అయితేనే తిన్నాను. యాజ్ యూ హ్యావ్ ఆల్రెడీ సీన్ మై లాస్ట్ షార్ట్ ఆల్సో. స్టిల్ నాకైతే ట్రీట్మెంట్ జరుగుతుంది గైస్. సో కీప్ మీ ఇన్ యువర్ ప్రేయర్స్. ఐల్ బి బ్యాక్ సూన్. యాజమాన్యం తీరును నిరసిస్తూ 3 రోజుల క్రితం విద్యార్థులు భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. యూనివర్సిటీ యాజమాన్యం తమకు నాసిరకమైన ఆహారం అందిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ 2 గంటల పాటు ఆందోళన చేపట్టారు. వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. ఎట్టకేలకు స్పందించిన గుంటూరు కలెక్టర్, తెనాలి సబ్ కలెక్టర్తో పాటు వివిధ శాఖల విభాగాలతో కమిటీ వేశారు. యూనివర్సిటీకి చేరుకున్న కమిటీ ఫుడ్, వాటర్ శాంపిల్స్ సేకరించారు. అయితే అస్వస్థతకు గురైన వారి సంఖ్య చెబుతున్న అధికారులు వర్సిటీలో ఎంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో మాత్రం ప్రకటించలేదు. సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇంత దారుణం జరిగినా కనీసం పట్టించుకోలేదు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి 2 కిలోమీటర్ల దూరంలో రాష్ట్ర సచివాలయం ఉన్నా సీఎం పట్టించుకోకపోవడం చూస్తుంటే ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో చాలా స్పష్టంగా అర్థమవుతోంది.